ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అదేమిటనగా, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, ఇక మీదట మీకు ఏ అపాయము సంభవించదు అని. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అనేక అపాయాలు చూస్తున్నాం, అనేక ప్రమాదాలు చూస్తున్నాం. కానీ ఎక్కడ దేవుడు ఉంటాడో, ఎవరితో దేవుడు ఉంటాడో వారి జీవితంలో అపాయాలన్నింటినీ కూడా ఆయన తప్పిస్తూ వస్తాడు. ఎన్నో పర్యాయములు ఆయన బిడ్డలకు ఆయన అపాయాల నుంచి తప్పించాడు. ఇప్పుడు కూడా తప్పిస్తున్నాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. కాబట్టి నా సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు చూస్తున్న అనేకమైన అపాయాలు, నువ్వు గమనిస్తున్న అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేక మంది బాధపడుతున్నారు. వాటిని చూసినప్పుడు నీకు కూడా కొంత కలవరం, కొంత భయము కలుగుతుంది. నా జీవితంలో కూడా, నా కుటుంబంలో కూడా, నా బిడ్డల్లో కూడా, నా పనిలో కూడా, నా ఉద్యోగంలో కూడా, నా వ్యాపారంలో కూడా, నా జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయేమో, ఎలాంటి స్థితి వస్తుందేమో అన్నో కలవరపడుతున్నావు, భయపడుతున్నావు. కానీ ప్రభు ఈరోజు మనతో స్పష్టంగా చదివిస్తున్న మాట ఏంటంటే, యెహోవా మీ మధ్యన ఉన్నాడు, కాబట్టి ఇక మీదట మీకు అపాయం సంభవించదు అంటున్నాడు. అవును, ఒకవేళ నీ జీవితంలో కొన్ని పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు, కొన్ని శోధనలు ఎదుర్కొని ఉండొచ్చు, కొన్ని అపాయాలకు గురై ఉండొచ్చు. కానీ ప్రభువు మీ మధ్యకి వచ్చిన తర్వాత, మీ మధ్యలో ఉన్న తర్వాత, ఆయన మనతో నివాసం చేస్తున్నప్పుడు ఎలాంటి అపాయం మన మధ్యకు వచ్చినా, మన మీదకు వచ్చినా ఆ అపాయాన్ని తప్పించుటకు ప్రభు సమర్థవంతుడు. అపాయా నుంచి నిన్ను కాసి కాపాటుకు ఆయన సరిపోయినవాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ అపాయానికి నువ్వు భయపడుతున్నావు, దేని గురించి నువ్వు కంగారు పడుతున్నావు, ఇక మీదట ఏ అపాయము నీ జీవితంలో సంభవించదని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీతో ప్రత్యేకమైనటువంటి ఒక మాట. ఇంతవరకు ఈ యొక్క ఛానల్లో వచ్చినటువంటి అనేకటువంటి వర్తమానాలను, విషయాలను చూస్తూ మీరు బలపడుతున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినప్పుడు 1000 మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతవరకు మీరు ఈ ఛానల్ని బలపరిచినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ముందు కూడా ఈ ఛానల్ ద్వారా మీరు దేవుని వాక్యం విని ఆస్వాదించబడతారని మీ యొక్క దాసునిగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాన్ని బిడ్డలందరినీ కూడా నీ యొక్క ఆశీర్వాదాలతో, నీ మేలుతో, దీవులతో కాసి కాపాడి బలపరిచి వద్దులు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఏ అపాయాలకు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ఛానల్ని ఆదరించిన, బలపరిచిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా మీరు వద్దులు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజుని, వివాహ దినం జరుపుకుంటున్న ఏక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు పేరును మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని, నీ బిడ్డల జీవితాల్లో ఎలాంటి కష్టము, నష్టము, బాధ, ఇరుకు, ఇబ్బందులున్నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఈరోజు బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ నిశ్చయంగా బిడ్డలకి ఇమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.